ఉండాలి. ఇక తర్వాత మనస్సు కుడికాలు పాదంపై పెట్టండి. కుడికాలు పాదం ఎక్కడో చూసుకోవాలి. పాదాన్ని పరిశీలించాలి మనసుతోటి. ఇంతకుముందు పాదం వచ్చిందా, పాదంకి ఇబ్బంది అయిందా, ఏమైందని తెలుసుకోవాలి. కుడికాలు పిక్క భాగం పరిశీలించాలి. కొందరికి పిక్క పట్టుకుంటుంది, పిక్కను వస్తుంటుంది. మరి మీకు పట్టుకున్న దాన్ని వచ్చిందా, ఏమైంది? కుడి మోకాలు ఏమైంది చూడాలి. కొందరికి మోకాలు నొస్తుందా, ఓం దుఃఖనాశక అంటూ పోవాలని ప్రార్థన చేయాలి. కుడి తొడ చేతులు కదిలిస్తానులో ఒకరిద్దరు తప్పన్నమాట. కుడి తొంటి భాగము కదలద్దు. ఎడమకాలు పాదం పరిశీలించాలి. ఎడమకాలు పిక్క భాగము, ఎడమ మోకాలు, ఎడమ తొడ, ఎడమ తొంటి భాగము,